హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అనుకుంటారు. మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం కూడా. కాబట్టి దాన్ని సాధించడం ఎలా అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం మంచి బట్టలు వేసుకునేది ఆ సమాజంలో ఉన్న వాళ్ళకి నచ్చాలని. మనం మంచి పనులు చేసేది మనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండాలని. ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. మనం ఒక మంచి ఉద్యోగం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ ఊరికే వచ్చేస్తాయి. సమాజంలో మనకి రెస్పెక్ట్ వద్దనే ఇచ్చేస్తారు. కానీ వాల్యూ అనేది మనం చేసే ఈ 4 పనుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా డబ్బులు సంపాదించిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, ఒక మనిషిగా మనకి ఏ సమాజం వాల్యూ ఇవ్వాలంటే అందులో మొట్టమొదటిది మార్గం సెల్ఫ్ డెవలప్మెంట్. ముందు మీరు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం అంటే డబ్బుల పరంగా కాదు, ఉద్యోగపరంగా కాదు, అవి సపరేట్. మీరు అభివృద్ధి చెందడం అంటే మనకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? తిడుతూ ఉంటాం. అసలు తిట్టకుండా ఉండడమే అభివృద్ధి. మనకు బాగా అనిపించినప్పుడు పక్క వాళ్ళ మీద కోపం చూస్తాం. అలా చూపించకుండా మంచి విషయాలు నేర్చుకుంటూ చక్కగా పుస్తకాలు చదువుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీకు మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకున్నారనుకోండి, మీకు వద్దన్నా సరే గౌరవం అనేది సమాజంలో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు మీద నుంచి సిగరెట్ కాల్చేవాడు రోడ్డు మీద మామూలుగా నడుచుకుంటూ పోయేవాడిని కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఉంటూ చక్కగా 4 పుస్తకాలు చదువుకుంటూ ఎంత కోపం వచ్చినా బూతులు తిట్టకుండా మన పని మనం చేసుకుంటూ, అవతల వాడు చిరాకు పెట్టినా కూడా మనం చిరాకు పడకుండా మన పని మాత్రమే మనం చేసుకుంటూ, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసుకుంటూ ఉంటే మీకు వద్దన్న వాల్యూ ఇస్తుంటారు. ఇంకా రెండో మార్గం ఏంటంటే, నేను అనే భావన మనిషి అన్నాక ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఇక్కడున్న సౌకర్యాలనే కాదు, మన తోటి వారికి సేవ చేయాలనే భావన కూడా మీ గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాకుండా దీనివల్ల కూడా మన సర్కిల్ పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తున్నారా లేదా అని చూసుకునే ముందు అసలు మనం ఇంతకుముందు ఎవరికైనా హెల్ప్ చేశామా లేదా, లేకపోతే చెయ్యాలా అని మనం ప్రాపర్గా మనల్ని మనం అనాలిసిస్ చేసుకొని మనలో అసలు సేవాభావన ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చేసుకుని సేవాభావన పెంచుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ స్థాయి మేరకే మీరు సేవ చేయండి. అలా చేయడం వల్ల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మీకంటూ ఒక గౌరవం ఉంటుంది. మీకు కొత్తగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు ఇంకొకరికి ప్రాబ్లం అయినప్పుడు, మీకు ఏదైనా ప్రాబ్లం అప్పుడు కూడా పక్క వాళ్ళు మీకు సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకుంటూ, చుట్టూ ఉన్న జనాన్ని తిట్టుకుంటూ, మీరు ఏమాత్రం ఎవరికి హెల్ప్ చేయనంటే మీ సేవాభావన పెరగాలి. ఇంకా మూడో మార్గం ఏమిటంటే, క్లియర్ విజన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన రూట్ అనేది మనకు తెలియనప్పుడు మనం ఎలా ప్రయాణిస్తాం? అది గమ్యం లేని ప్రయాణంలాగా ఉంటుంది. కాబట్టి మన విజన్ అనేది క్లియర్గా ఉండాలి. మన లక్ష్యం ఏంటి? మనం దేనికోసం పనిచేస్తున్నాం? ఎన్ని రోజులు కష్టపడితే మన లక్ష్యాన్ని చేరుకుంటామని మన ప్రాపర్ విజన్ ఉండాలి. మన లక్ష్యం కోసం మనం పని చేసుకుంటూ పోతే ఈ సమాజంలో గౌరవం వస్తుంది. అలా కాకుండా ఏదో చూద్దామని సెల్ ఫోన్ ఓపెన్ చేసి, అది కాకుండా ఇంకో రీలో లేకపోతే స్టేటస్లో చూసుకుంటూ మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే వెనకపడేది మనమే. కాబట్టి మనకు ఒక విజన్ అనేది ఉండాలి. అది లేకపోయినా కూడా మీకు సమాజంలో రెస్పెక్ట్ అనేది ఉండదు. ఎందుకు ఉంటుందంటే, వీడు ఏం చేస్తున్నాడు, ఏమవుతున్నాడు, చివరికి రేపొద్దున వయసు అయిపోయిన తర్వాత వీడి జీవితం ఏంటి అని అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. ఎందుకంటే తాత్కాలికమైన పనుల కోసం సాక్రిఫైస్ జీవితాన్ని చేయకూడదు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు రీల్స్ చూసుకుండడానికి. ఇలా చూసినంతసేపు రీల్స్ చూస్తే ఉపయోగం ఉండదు. మొదట మనం ఎంటర్టైన్ అవుతాం, బాగానే ఉంటుంది. తర్వాత కష్టపడి పని చేసుకున్నా మనం చూసి ఆనందించడం తప్పు లేదు. కానీ అదే పనిగా కూర్చుంటే మాత్రం మన జీవితానికి, మన లక్ష్యాన్ని దూరం అయిపోతాం. కాబట్టి మనకి మన జీవితం పట్ల ప్రాపర్ విజన్ అనేది ఉండాలి. ఇంకా నాలుగో మార్గం ఏంటంటే, కమ్యూనికేషన్ స్కిల్స్. మామూలుగా ఏ మనిషికైనా సరే ఒక మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్నా లేకపోతే పాతాళానికి దింపేయాలన్నా సరే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ఒక ఉదాహరణ, మీరు చదువులో వచ్చినా రాకపోయినా, మీకు 1,00,000 జీతం సంపాదించినా సంపాదించకపోయినా, మీరు మాత్రం అవతల వాళ్ళు చెప్పేది ప్రాపర్గా విని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా మాట్లాడి అక్కడ నుండి వచ్చేసారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని మీకు ఉద్యోగం ఉందా లేదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేవి చూడరు. మనిషి అనేవాడు డబ్బుని ఏదో ఒక రోజు సంపాదించుకుంటాడు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంటర్నల్గా క్రియేట్ అయ్యాయి.
మనం అసలు మాట్లాడుతున్నామా, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా విని మీ ఆలోచన విధానం అక్కడున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాళ్ళల్లో కూడా కొంచెం ఉన్నతమైన వారిగా బిహేవ్ చేశారనుకోండి, వాళ్ళు మీకు ఇచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. ఇలా కాకుండా పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత బాగా డబ్బులు సంపాదించినా, సమాజం అనే ఆస్పెక్ట్లో మీరు ఒక్కసారి నోరు జారారనుకోండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం బ్యాడ్గా ఉండి అవతల వాళ్ళ మీద ఒక మాట అన్నా వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారంటే, కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనిషికి చాలా అవసరం. మనం 10 మందితో మాట్లాడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. అలా చేయడం వల్ల కూడా మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇంకొకసారి